నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఆదాయ పన్ను శాఖ అధికారుల వరుస దాడులు టాలీవుడ్లో కలకలం రేపుతున్నాయి. నిన్నటికి నిన్న ప్రముఖ నిర్మాత తెలంగాణ చలనచిత్ర సమైక్య అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు ఇల్లు కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. ఈ తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో ఈ దాడులు మొదలయ్యాయి. ఇక రెండో రోజు కూడా హైదరాబాద్లో పలు చోట్ల ఈ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. మొత్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా 8 చోట్ల ఈ సోదాలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక రెండో రోజు కూడా హైదరాబాద్లో ఐటీ సోదాలు ముమ్మరమయ్యాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తో మొదలైన ఈ తనిఖీలు మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా సంస్థల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు. అయితే ఆయా నిర్మాణ సంస్థల సినిమాలకు పెట్టిన బడ్జెట్లపై ఆరా తీస్తున్నారు. ఇప్పుడు తాజాగా పుష్ప 2 దర్శకుడు సుకుమార్ కూడా ఐటీ రైడ్లోకి వెళ్ళిపోయారు. ఆయన నివాసం, కార్యాలయాలపై దాడులు చేపట్టారు. పుష్ప 2 సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ సహా ఆయనకు ఉన్న ఆదాయ వనరుల గురించి ఆరా తీస్తున్నారు. ఇక వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సుకుమార్ను ఎయిర్పోర్ట్లోనే పికప్ చేసుకున్నట్లు సమాచారం. ఈ సంక్రాంతికి విడుదలైన 2 భారీ సినిమాలు గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం. అయితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కింద ఈ 2 తెరకెక్కాయి. 3 రోజుల వ్యవధిలో విడుదలయ్యాయి. ఈ నెల 10న గేమ్ చేంజర్, 14న సంక్రాంతికి వస్తున్నాం విడుదలయ్యాయి. ఈ 2 సినిమాలు కూడా ఆ స్థాయిలోనే కలెక్షన్లు సాధించాయంటూ అధికారికంగా ప్రకటించుకోవడం వంటి పరిణామాలు ఈ ఐటీ దాడులకు కారణమైనట్లు చెబుతున్నాయి. ఇక దిల్ రాజు ఇల్లు కార్యాలయాల్లో తనిఖీల సందర్భంగా అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పుష్ప 2ను నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్. ఈ సినిమాకు దర్శకత్వం వహించినందుకు సుకుమార్ 15 కోట్ల రూపాయల మొత్తాన్ని రెమ్యునరేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆదాయ పన్నులను ఆయన చెల్లించారా లేదా అని ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.